హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈ సామాన్లన్నీ మా ఇంట్లో చెదలు పట్టాయని ఒక్క కబోర్డ్లో తీస్తే మొత్తం చెద పట్టేసి చూడండి ఎంత పని అయిందో. ఇవన్నీ మార్నింగ్ అంతా తీసేసి వాష్ చేసి మొత్తం పెట్టాను. ఇంకా చెదలు చూపిస్తాను చూడండి. సామాన్లు అన్నీ ఎంత పని అయిందో. ఇది డైలీ ఇంట్లో యూస్ చేసే సామాన్లండి. ఇంకా చూడండి చెదలో కొంచెమే వేస్ట్ మెటీరియల్ అన్నమాట, మొత్తం తీసేసాను. చూసారా మొత్తం గాజు సామాన్లు, పింగాణి ఐటమ్స్ అన్నీనా. ఇంకా అవి వేరేగా తీసి టబ్లో పెట్టాను, అది చూపిస్తాను. ఇంకా కొన్ని తీసేసి స్క్రాప్కి ఇచ్చేసాను అన్నమాట. ఇంకా గిన్నెలు చూసారా ఎన్ని గిన్నెలు, ఎక్కడ ప్లేస్ లేదండి, మొత్తం ఒక్కదాన్ని చేసాము అలాగా. ఇంకా పైకి చూపిస్తాను చూడండి ఎన్ని బట్టలు. పిల్లలకి రేపు మార్నింగ్ హాఫ్ డేసా, స్కూల్స్ ప్రాబ్లమ్స్ అండి. చూడండి ఎన్ని బట్టలు, మళ్ళీ యూనిఫామ్స్, ఇవన్నీ డైలీ రొటీన్ బట్టలు. మొత్తం ఖాళీ అయ్యాక వారు చూడండి, నేను పైన వీడియో తీస్తుంటే ఫ్యాన్ వేసారు చూడండి. సర్ప్రైజ్! గుండు చెదలు మొత్తం క్లీన్ చేసి మొత్తం చెదల మందు వేయించాము, కానీ మచ్చలు అలా చెమ్మ పట్టేసి పాడైపోయడం వల్ల అలా ఉంది. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసి అక్కడ ఉన్న సామాన్లన్నీ పెట్టాలన్నమాట. చూడండి నా హెల్పర్స్ చూడండి, ఈరోజు సండే కదా, మా పిల్లలు ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇటువరకు పెద్ద చూడండి బల్లి చచ్చిపోయిందండి, చెదల మంది వేసి. కానీ చెద పురుగులు చచ్చిపోయో లేదో తెలియదు. చూడండి ఎంత చదువు. ఇది కూడా మొత్తం పోయిందటండి. అదిగోండి సాంగ్స్ పెడతారంట, పెట్టు ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ వస్తా. చూడండి మా వారు ఎంత ఎటకారం చేస్తున్నారో నన్ను చూసి. ఏం చేస్తాను చెప్పండి, అంత అమాయకంగా ఉన్నాను నేను. బాయ్ ఫ్రెండ్స్. అన్ని పనులు అయ్యేసరికి 7:30 అయ్యిందండి. ఫ్రెష్ అయ్యి భోజనం చేస్తున్నాను. కబోర్డ్లో అన్నీ చూపించండి ఒకసారి, ఎలా క్లీన్ చేసాను అంత డబ్బుగా చూపించాను. భోజనం చేస్తున్నాను. వెళ్ళండి. ఓకే చెప్పు. చూసారు కదండి, మొత్తం క్లియర్ చేసేసాము. ఎక్కడ అక్కడ పెట్టేసరికి మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ చేసాము. మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ అండి. ఇప్పటికి ప్రశాంతంగా మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.